చెక్ మనం ఉన్న ప్లేస్ ఇదే బ్రో. సెంట్రల్ గవర్నమెంట్ది, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది. బాగుంది రూము, అంటే రూమ్ ఇన్ ద సెన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు నీట్గా. యూత్ హాస్టల్ కంప్లీట్లీ మెయింటెనెన్స్ సెంట్రల్ గవర్నమెంటే. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుద్ది అంటే పెయిడే, ఫ్రీ ఏం కాదు. పర్ ప్లేట్ మీల్స్ 150. ఇక్కడ బయట హోటల్స్తో పోలిస్తే చాలా చీప్. అండ్ ఆల్సో రూమ్స్ కూడా డార్మిటరీ 250 పర్ బెడ్, అది కూడా తక్కువే. అండ్ ఏ సీజన్లో వచ్చినా సేమ్ ప్రైస్ అంట, ఏం ప్రైస్లో ఏం చేంజ్ ఉండదంట. నేను నిన్న జస్ట్ బెడ్ అడిగితేనే 1000 రూపాయలు అన్నారు చాలామంది డార్మిటరీలో. సో బయట అంతా డిపెండ్స్ ఆన్ సీజన్ కదా, ఇక్కడ అలా కాదు. ఇక్కడ కంప్లీట్లీ మెయింటైనింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఒకటే ప్రైస్ నడుచుద్ది అనమాట 365 రోజులు. బాగుంది. ఇంక ఇప్పుడు బద్రీనాథ్ నుంచి నేపాల్ సైడ్ వెళ్తున్నాం. సో నాకు తెలిసి నేపాల్ బార్డర్ దాకా వెళ్ళాలి అనేది టార్గెట్. చూద్దాం, ఎందుకంటే 6కి బార్డర్ క్లోజ్. సో 6 తర్వాత వెళ్ళలేం. 6 లోపు ఎక్కడ వరకు వెళ్ళగలిగితే అక్కడ వరకు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తారు. సో 6కి ఎక్కడ వరకు వెళ్ళగలిగితే అక్కడ వరకు వెళ్ళి ఇంకా అక్కడ ఏదో ఒకటి చూసుకోవాల్సిందే. నేను ఈ మధ్య ప్రీ బుకింగ్లు మానేశాను. ప్రీ బుకింగ్లు గుద్దాచిపోతుంది. ఇక్కడ ఏంటంటే బయట టెంట్ వేసుకోవడానికి అవ్వదు. నైట్ అయితే ఫుల్ చలి. ఆ చలిలో మనం అసలు బతకలేము. నేను ఒకసారి ట్రై చేశాను, స్లీపింగ్ బ్యాగ్ పెట్టుకొని కూడా ట్రై చేశాను. గాలి సౌండ్కి అసలు నిద్ర రావట్లేదు, అంత భయంకరంగా గాలి వస్తుంది. అండ్ టెంట్ కూడా మొత్తం ఊగిపోతుంది గాలి దెబ్బకి. సో అంత రేంజ్లో ఉన్నప్పుడు పనికిరాదు. ఇంకా అందుకే ఇక్కడ చాలా వరకు డార్మిటరీలో తీసుకుంది, లేదంటే చీప్లో ఎక్కడ రూమ్ దొరికితే అక్కడ తీసేసుకున్నాం. లెట్స్ గో. ఈరోజు మళ్ళీ గోపేశ్వర్ మీదనే వెళ్ళాలి, నేపాల్ సైడ్ వెళ్ళాలంటే. గోపేశ్వర్ వెళ్ళి ఫస్ట్ అక్కడి నుంచి ఎటు వెళ్ళాలనేది అప్పుడు ఆలోచించుకుందాం. ఇన్ ద సెన్స్ అటు ఆలోచించుకుందాం అంటే బ్రేక్ఫాస్ట్కి. మనం ఏంటంటే ఇప్పుడు జోషిమఠ్ కూడా దాటుతున్నాం. గోపేశ్వర్ వరకు సేమ్ రూట్. సో ఎలాగో నిన్న రికార్డింగ్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు రికార్డ్ చేయాల్సిన పని ఉండదు. ఇదంతా సింగిల్ వేనే, అంటే సింగిల్ వేకి కొద్దిగా పెద్దది. ఈ జోషిమఠ్ దాటాక మళ్ళీ డెవలప్ వచ్చింది. వీలైనంత వరకు కవర్ చేసుకుందాం ఈరోజు 1000 కిలోమీటర్లు. ఎందుకంటే ఉత్తరాఖండ్లో నువ్వు కవర్ చేయడానికి ఏమి ఉండదు బొంగు. ఈ రోడ్లు నువ్వు కవర్ చేస్తే ఇంకంతే నీ బతుకు. ఎందుకంటే ఇదిగో ఇయే సగం టర్నింగుల్లోనే పోద్ది నీ జీవితం ఇక్కడ. సో వీలైనంత వరకు, ఎంతవరకు వీలైతే అంతవరకు కవర్ చేసుకుందాం. 2 days ఉంది మనం కాఠ్మాండు వెళ్ళడానికి. సో మెల్లిగా వెళ్దాం, దాంట్లో ఏముంది. చెక్. గోపేశ్వర్ వచ్చాం బ్రో. ఆ రైట్లో కనిపిస్తుంది కదా, అదే గోపేశ్వర్. నిన్న మనం ఈ బండి బ్రేక్ షూ అవి మార్పించిన ప్లేస్. అండ్ ఇప్పుడు మనం గోపేశ్వర్ ఊర్లోకి వెళ్ళక్కర్లేదు, అవుట్స్కట్స్లో నుంచే కర్ణప్రయాగ్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నిన్న కేదార్నాథ్ నుంచి వచ్చాం కాబట్టి గోపేశ్వర్ మీద అటు సైడ్ టర్న్ అయ్యాం. ఇప్పుడు అటు సైడ్ రూట్తో వెళ్ళాం కాబట్టి జస్ట్ కొంచెం అవుట్స్కట్లో నుంచి టర్న్ అయ్యి కర్ణప్రయాగ్ వెళ్తాం ఇప్పుడు. అండ్ కర్ణప్రయాగ్ నుంచి కూడా మనం అవుట్స్కట్లోనే టర్న్ అవ్వాలి నాకు తెలిసి. అంటే నేను మ్యాప్స్లో చూసిన దాని ప్రకారం ఇక్కడి నుంచి 40 kilometers. సో మన స్పీడోమీటర్లో 75-76 వచ్చినప్పుడు
అప్పుడు కొంచెం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని చూసుకుందాం. ఎందుకంటే 2 కిలోమీటర్లు ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి అనేంత ఓపిక నాకు లేదు. ఈ రోడ్లో ఎంత తిప్పు బండి తిరుగుతూనే ఉంది. నువ్వు ఎంత స్పీడ్తో వెళ్ళినా సరే నువ్వు గంటకి ఇక్కడ మ్యాక్సిమం కవర్ చేయగలిగింది 35 కిలోమీటర్లు. ఇంకా కొద్దిగా ఏదన్నా స్ట్రైట్ రోడ్లు హైవేలు వస్తే ఒక 40 అంతే. అసలు వెళ్తానే ఉంది బ్రో రోడ్డు, గ్యాప్ లేదు ఎక్కడ ఒక్క చోట కూడా. ఈ రోడ్లో గూగుల్ మ్యాప్స్ని బీట్ చేయడం చాలా కష్టం అసలు. యూజువల్గా 300 కిలోమీటర్స్ 6 అవర్స్ పట్టుద్ది వెళ్ళడానికి హైవే అయితే. సరే ఇక్కడ 6 అవర్స్ కాదు 10 అవర్స్ అనుకుందామన్నా లేదు. మనం ఇక్కడి నుంచి మనకి నేపాల్ బార్డర్ 372 కిలోమీటర్స్ సంథింగ్ 12 అవర్స్ చూపిస్తుంది. అది పొజిషన్, దాన్ని బట్టి అర్థం చేసుకో. ఇంకా చెక్ చెక్ రోడ్డు మాత్రం ఆయన చెప్పినట్టే ఉంది బ్రో. ట్రాఫిక్ లేదు, చాలా తక్కువ ఉంది ఆ రోడ్స్తో కంపేర్ చేసుకుంటే. 2వేనే కానీ ప్రాపర్ 2వే కాదు, 1.5 వే అనుకో. మన నెక్స్ట్ స్టాప్ అనడం కంటే నెక్స్ట్ బ్రేక్ 100 కిలోమీటర్స్ తర్వాత మనం కరెక్ట్గా 00 దగ్గర 900 దగ్గర మొదలయ్యాం. ఇప్పుడు 909 దగ్గరకు వచ్చాం. సో అది కరెక్ట్గా 98,000 అవ్వగానే బండి ఎక్కడో ఒక చోట షేడ్లో ఆపుకొని ఆ మిగిలిన మన దగ్గర ఉన్న 5 లీటర్స్ పెట్రోల్ పోసుకొని ఆ తర్వాత ఎక్కడో ఒక చోట ఫుల్ ట్యాంక్ చేయించేసుకొని అక్కడి నుంచి నేపాల్. ఎందుకు అంటే నేపాల్లో పెట్రోల్ ప్రైస్ తక్కువ, 65 ఎంత చూపిస్తుంది నాకు, ఆల్మోస్ట్ హాఫ్. మళ్ళీ నేపాల్కి పెట్రోల్ అమ్మేది మనోళ్ళే, ప్లస్ నేపాల్లో ఇథనాల్ కలపరు, ప్యూర్ పెట్రోల్ ఇస్తాడు. అందుకు నేపాల్కి వెళ్ళి పట్టించుకుందాం. నైనితాల్ ఇంకో 170 సంథింగ్ ఉంది. నైనితాల్ దాటి అవతలకి వెళ్ళాక మనం బ్రేక్ వచ్చింది నాకు తెలిసినంతవరకు. చూద్దాం ఒక 100 కిలోమీటర్లు ఈ రోడ్లో నాన్ స్టాప్గా వెళ్ళగలుగుతాం లేదా అనేది. డిఫికల్టీ ఒకటే, ఇదిగో ఇలాంటి ఎస్సులు ప్రతి 20-30 మీటర్లకు ఒకటి ఉన్నాయి. అది నా బాధ. అందుకు చెక్ చెక్. ఇక్కడ చాలా వరకు కాల్ చేశారు బ్రయ్య. ఇదే వర్షాకాలం ముందు కాలుస్తారు చూడు. వర్షాలు పడితే కొద్దిగా పచ్చగా వస్తుందని అందుకు కాల్ చేశారు, చాలా వరకు కాల్ చేశారు. ఎక్కడో కొద్దిగా ఉంది గ్రీనరీ. ఈ రోడ్లో అసలు డిస్టెన్సే రావట్లేదు నాకైతే. ఆ స్పీడోమీటర్ చూస్తుంటే అది కదలట్లేదా, నేను గమ్మేసి అతికిచ్చానో నాకు అర్థం అవ్వట్లేదు. అంత ఘోరంగా నడుస్తుంది, స్పీడ్ వెళ్ళలేము. ఇదేమో ప్రతి టర్నింగ్ 10-15 మీటర్లకి. ఇదిగో ఒక నుంచి కరెక్ట్ 20 మీటర్స్లో ఇది, 5 మీటర్స్లో ఇది. ఇంక ఈ లెక్కన ఎంత స్పీడ్ వెళ్తాను చెప్పు. తిప్పుతానే ఉన్నాం పొద్దున్నుంచి. నాకు ఫస్ట్ టైం చిరాకు వస్తున్నాయి. చిరాకు ఇన్ ద సెన్స్ తిప్పి చేతులు నొప్పులు వస్తున్నాయి బ్రో. మరీ 200 కిలోమీటర్ల నుంచి తిప్పుతానే ఉన్నాం కదా. ఏం చేస్తాం, ఏం చేయలే.
ఇంకో 50 కిలోమీటర్లు వెళ్ళి బండి ఆపుకొని ఆ సైడ్లో ఉన్న 5 లీటర్ల పెట్రోల్ తీసి పోసుకోవడమే. సైడ్ మిర్రర్లోంచి చేయిస్తారు, వాళ్ళ బండిలో పెట్రోల్ అయిపోయింది. మనం మన దాంట్లోంచి ఒక 1 లీటర్ ఇచ్చాం. నెక్స్ట్ ఎక్కడ పెట్రోల్ పంప్ కనిపిస్తే అక్కడ ఆపుకొని పట్టించుకోవాలి. ఇంకో ఆప్షన్ లేదు మనకి, ఎందుకంటే మనం డబ్బా ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ ఫ్యూయల్లోంచి పోసుకున్నాం ఇందాక. సో ఎంత ఉంది అనేది మనకు ఐడియా లేదు ఇంకా ట్యాంక్లో. నాకు తెలిసి 7 లీటర్స్ ఉంటుంది, 7 లీటర్స్ పైనే ఉండొచ్చు. ఇప్పుడు 1/2 లీటర్ ఎత్తేసినా ఒక 5 to 6 ఉంటుంది పక్కాగా. బట్ అయినా స్టిల్ పోసుకోవాల్సిందే ఫుల్ ట్యాంక్, ఎందుకంటే 200 కిలోమీటర్స్. బార్డర్ దాటగానే సైడ్ పెట్రోల్ పంప్ ఉంది. అట్లీస్ట్ ఒక 100 కిలోమీటర్ల కన్నా సరే దీంట్లో ఉండాలి కదా, అందుకు. సో వెళ్ళిపోదాం, ఎక్కడ పెట్రోల్ పంప్ కనిపిస్తే అక్కడ ఆగి పోసేసుకుంటాను. వర్షం పడేలా ఉంది బ్రో, ఫుల్ నల్ల మబ్బొట్టింది. కెమెరా తీసి లోపలేసి పెట్రోల్ పట్టించి కెమెరా తీసి లోపలేసి బయలుదేరడమే. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ పేరు రాణి కోట్ సంథింగ్. చెక్ చెక్ చెక్. నిన్న మనం 9 సార్లు దాకా కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 6:40 సంథింగ్ అయింది. ఇంకందుకని ఇక్కడ ఆగాం. ఫ్రాగ్ పాయింట్ రివర్ వ్యూ హోమ్ స్టే అంట, బాగానే ఉంది. 1200 అన్నాడు, 800కి అడిగాను, ఒక్కనే ఉంటానని చెప్పి ఇచ్చాడు. అండ్ ఆల్సో మనం ఇప్పుడు ఇక్కడి నుంచి నేపాల్ బార్డర్ దాకా వెళ్ళడానికి 4 hours చూపిస్తుంది. నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, ఏం చేసినా నిన్న మనం ఎంత కొట్టున్నా సరే నేపాల్ బార్డర్కి వెళ్ళే వాళ్ళం కాదు. రోడ్లో అంత ట్రాఫిక్ ఉంది నిన్న నేను ఆపే టైంకి. సో ఇప్పుడు నేను ఎంత కొట్టినా సరే కాఠ్మండు వెళ్ళలేను. సో నేనేమనుకున్నా అంటే నేపాల్ బార్డర్కి వెళ్ళిన తర్వాత బార్డర్ దాటి క్యాష్ మార్చుకొని సిమ్ కార్డ్ తీసుకొని అప్పుడు దీన్ని ఏమంటారు, బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో కాఠ్మండు రోడ్డు నేను చూసినంత వరకు స్ట్రైట్ రోడ్డు, ఇలా ఘాట్ రోడ్ ఏం కాదు. సో ఒకవేళ అది నిజంగానే స్ట్రైట్గా ఉండే హైవే అయితే మాత్రం ఎంత వీలైతే అంత వెళ్దాం, లేదంటే నైట్కి ఎక్కడ కుదిరితే అక్కడ ఆగి, మనకి ఎలాగూ టెంట్ ఉంది, ఆ టెంట్ వేసుకొని పనుకోవడము, లేదు తక్కువలో రూమ్ దొరికితే రూమ్ తీసుకోవడం. 2 days కాఠ్మండు. ఒకవేళ ఎల్లుండి పొద్దున 11 లోపు కాఠ్మండు వెళ్ళగలిగితే ఆ రోజు నైట్, ఆ తర్వాత రోజు నైట్ కాఠ్మండు, ఆ తర్వాత మళ్ళీ కాఠ్మండు నుంచి డార్జిలింగ్. కాఠ్మండు నుంచి డార్జిలింగ్కి కూడా తక్కువేం లేదు, 1000 కిలోమీటర్లు ఉంది లిటరల్లీ. అందుకు సో ఒక వారం ఫస్ట్ టైం నాకు తెలిసి నా ట్రిప్పు ఇంతవరకు చేసిన ట్రిప్స్లో ఓన్లీ 5 రోజులు ట్రావెలింగ్ చేస్తున్నా, ఏమీ చూడకుండా. అంటే సైడ్ సీనరీస్ ఓకే, బట్ ఏమీ చూడకుండా ఓన్లీ 5 రోజులు ట్రావెలింగ్ చేస్తున్నాను నేను. అది పొజిషన్. చెక్. ఇండియా వరల్డ్ కప్ కొట్టినప్పుడు కూడా నాకు ఇంత ఆనందం కలగలేదు బ్రో. ఆ కొండలు వదిలేసి ఫస్ట్ టైం
ఆఫ్టర్ 1 వీక్ కొద్దిగా స్ట్రైట్ రోడ్ చూస్తున్నాను నేను. అట్లీస్ట్ ఒక 100 మీటర్లన్నా స్ట్రైట్గా ఉంది భయ్యా. ఇప్పటివరకు నేను వచ్చిన రోడ్లలో ఇదే నాకు తెలిసి స్ట్రైట్గా ఉంది, ఒక వారం నుంచి వచ్చినట్లో. మిగిలినవన్నీ అసలు కొద్దిగా దూరానికే ఎస్ 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 అని తిరిగిపోయినాయి. ఓకే, ఫీల్ బిట్ హ్యాపీ. కొద్దిగా అట్లీస్ట్ రోడ్డు పెద్దగా ఉందని సంతోషించాలి. ఎస్, కొద్దిగా రోడ్లలోకి వచ్చాం కొండల్లోంచి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు ఇంకో 1.5 hours సంథింగ్ పట్టచ్చు నేపాల్ బార్డర్ దాకా వెళ్ళడానికి. అండ్ మోర్ ఓవర్ నేపాల్ బార్డర్లో నేపాల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి బండికి, ఎందుకంటే మనకున్న ఇన్సూరెన్స్ నేపాల్లో కవర్ అవ్వదు అని నాకు తెలుసు. ఎందుకంటే దాంట్లో నేపాల్ మెన్షన్ చేసలేదు కాబట్టి ఇన్సూరెన్స్ దాంట్లో. సో ఇక్కడికి వెళ్ళాక నేపాల్ ఇన్సూరెన్స్ ఒక వారానికి తీసుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడి నుంచి క్యాష్ మార్చుకోవాలి. మనం వెరిఫికేషన్కి పాస్పోర్టే ఇస్తున్నాం, ఓటర్ కార్డు కూడా ఇవ్వట్లేదు. అది ప్రస్తుతానికి కొంచెం ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి బండి ఆపుకొని గ్లౌజులు వేసుకుందాం. ఇంకా పెట్రోల్ రేటు నేపాల్లోనే ఎక్కువ ఉంది, 135 సంథింగ్. నేను ఇక్కడ అడిగితే రీసెంట్గానే పెరిగినాయి. మనకి ఇక్కడ ఎలక్షన్ అయిన తర్వాత ఎలా అయితే పెంచారో అక్కడ కూడా అలానే పెంచారు. ముందు తక్కువే ఉండేది అన్నారు. తక్కువ అంటే ఎంత అన్నా అంటే ముందు 85 సంథింగ్ ఉండేదంట ఇండియన్ రూపీస్లో, ఇప్పుడు అది 135 అయింది అన్నారు. ఇంకా అందుకని ఇక్కడే పట్టించేసుకొని వెళ్తున్నాం, ఇదే బెటర్ ఆప్షన్ అనిపించి. అండ్ మనం ఎక్కడైనా వెల్డింగ్ షాప్ ఉంటే చూసుకొని ఆగాలి. ఎందుకు అంటే సైడ్ స్టాండ్ది ఒకటి ఎల్ షేప్లో వచ్చింది కదా, అది కొంచెం కట్ అయింది. అది వెల్డింగ్ చేయించేస్తే ఎక్కడైనా పని అయిపోద్ది. అందుకు వచ్చాం. ఇంకో 30 కిలోమీటర్స్ వెళ్తే వెళ్ళిపోతాం నేపాల్కి. వెల్డింగ్ చేయించాం బ్రో, అయిపోయింది. ఇది వచ్చింది కదా, అది ఇందాక చైన్ చెక్ చేసేటప్పుడు ఒక పక్కకి ఎత్తేసరికి పోయింది. వెల్డింగ్ చేయించాం ఇక్కడ, అయిపోయింది వెల్డింగ్ పని కూడా. ఇప్పుడు ఇంకెక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవడమే. ఆల్మోస్ట్ బార్డర్ దగ్గరికి వచ్చాం బ్రో. అక్కడ ఇందాక వేరే చెక్ పోస్ట్ ఉంటే అడిగితే బైక్స్కి ఇక్కడ అవ్వదు సార్, నేపాల్లోనే చేస్తారు, ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళండి, అక్కడ మీకు నేపాల్ బార్డర్ వస్తుంది, అక్కడ చేస్తారు మీకు అన్నాడు. ఇక్కడ ఇండియా బార్డర్ సైడ్ ఓన్లీ కార్స్ కంట. సో ఇప్పుడు మనం నేపాల్ సైడ్ వెళ్ళి బైక్ చేయించుకోవాలి. అండ్ ఆల్సో బ్యాంక్లో నోట్స్ మార్చుకున్నాము, ఎందుకంటే 500 రూపీస్ నోట్స్ కన్వర్షన్ రేట్ తక్కువ వచ్చింది అన్నారు మా ఫ్రెండ్ ఉంటే వాడిని అడిగితే. సో అందుకని బ్యాంక్ వెళ్ళి 500 నుంచి మొత్తం 100 రూపాయల నోట్లకు మార్పిచ్చేసాం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఫుల్ ఇది బ్రో, అంటే బార్డర్ ఏరియా కదా, నేపాల్లో ఏదైనా ప్రైస్ ఎక్కువే. సో అందరూ ఇక్కడి నుంచి కొనుక్కొని అటు సైడ్ వెళ్ళేలా చేసుకుంటున్నారు. అందుకే కదా మధ్యలో నేపాల్ పిఎం 100 రూపీసో 150 రూపీస్ కంటే ఎక్కువ ఏది కొని ఇండియా నేపాల్ సైడ్ తెస్తున్నా సరే లాగేసుకోండి అన్నట్టు ఇచ్చాడు. మరి అది ఇటు సైడ్ ఉందో లేదో తెలియదు, కానీ అటు సైడ్ మాత్రం ఉంది, లైక్ ఉత్తరప్రదేశ్ అటు సైడ్. ఇప్పుడు మనం ఇటు నుంచే వెళ్ళాలి. ఇది బ్రిడ్జ్, సారీ డ్యామ్. మనం అటు సైడ్ కట్టం మీద వచ్చి ఉంటే అటు వచ్చేటోళ్ళం, కానీ మనం ఇటు సైడ్ తిరిగాం కాబట్టి
ఒక 5 కిలోమీటర్స్ తగ్గిట్ సైడ్ నుంచి వస్తున్నాం. ఓకే బ్రో, बॉर्डर దగ్గరకు వచ్చాం. सर बाइक को उस तरफ बनेगा. थैंक यू सर. ఒడి అమ్మాయి బ్రిడ్జ్ ఎంత ఉంది, దీంట్లో కార్ ఏంటి, ఆటో ఏంటి, ఇది ఎంత ఉంది బ్రో. ఏ అమ్మా, నేపాల్ వెళ్తున్నాం బ్రో మనం. మాది నేపాల్కి పోతుంది. నేను నేపాల్లో సెటిల్ అయిపోతాము. అమ్మాయిలు బాగున్నారు ఇక్కడ. ఈ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళి బైక్ పర్మిట్ చేసుకోవాలి అండ్ క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ ఏదన్నా పెద్ద వెహికల్ వస్తే పొజిషన్ ఏంటి? ఓకే, కార్లు కాబట్టి ఒక పక్క కారు ఇంకో పక్క బండి వెళ్ళిపోతుంది. ఏదైనా ఒకవేళ పెద్ద వెహికల్ వస్తే పొజిషన్ ఏంటి? అటు సైడ్ దూరంగా ఒక ఫ్లైఓవర్ ఉంది బ్రో. అటు సైడ్ నుంచి వస్తారు అయితే. ఇది నేపాల్ బండి మన ఎదురుగా వెళ్తుంది. సో నేపాల్ దానికి ఇలా ఉంటాయి నెంబర్ ప్లేట్లు. మాషోపో నైస్ రా. వెల్కమ్ టు నేపాల్ మావా. కనిపించేదే నేపాల్. ఇండియా వరకు రోడ్లు బాగానే ఉన్నాయి. నేపాల్ నుంచి ఎందుకు ఇలా ఉన్నాయి? ఇప్పుడు అటు సైడ్ వెళ్ళి బైక్ పర్మిట్, బైక్ ఇన్సూరెన్స్, మనీ ఎక్స్చేంజ్, ఎన్ని పనులు చేసుకోవాలి మనం. దిస్ ఈస్ ఇండియా. లైక్ ఈ ఆర్చ్ ఉంది కదా, దీంతో ఇండియా లాస్ట్. దీని అవతల నుంచి నేపాల్. ఇది కూడా ఇండియానే. ఇక్కడ నుంచి నేపాల్. వెల్కమ్ టు నేపాల్ బ్రో. కష్టపడి కస్టమ్స్ అంతా క్లియర్ చేసాం. కస్టమ్స్లో కెమెరా ఆన్ చేయకూడదు, సో అందువల్ల ఆపేస్తుంది. ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్ సిమ్ తీసుకోవాలి. ఇక్కడ నేను అడిగితే రోడ్డు నీకు చాలా వరకు అంటే ఇండియాలో ఉన్నంత బాగుండదు కానీ బాగానే ఉంటుంది అన్నారు. వాళ్ళు ఇండియాలో ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు తెలీదు. నాకు ఇండియా రోడ్ లాగే ఉంది ఇది. అండ్ 700 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి కాట్మాండు. నేను కస్టమ్స్ ఆఫీస్లో అడిగితే రేపు మార్నింగ్ 10 కల్లా వెళ్ళిపోతావు, రోడ్డు మొత్తం నీకు బాగానే ఉంటుంది, ఒక 80-100 మెయింటైన్ చేసుకుంటా వెళ్ళు, ఇక్కడ స్పీడ్ లిమిట్ ఏమి ఉండదు సోది అన్నాడు. సో సిమ్ కార్డ్ తీసుకొని ఫుడ్ తినేసి ఆ తర్వాత మనం ఎంత కావాలన్నా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఫస్ట్ టార్గెట్ సిమ్. బ్రో నేపాల్ సిమ్ 1000 రూపాయలు తీసుకున్నాడు బ్రో ఎన్పిఆర్లో. 945 రూపీస్ సిమ్ విత్ ప్లాను 1 మంత్కి
25 GB డేటా వస్తుందంట. డేటా ఎక్కువ ఉంది కాబట్టి రేట్ ఎక్కువ అంట. నాకైతే ఒక్క సెకండ్ మైండ్ దెంగింది. ఇన్ ద సెన్స్ పాత ఇండియా రేట్లు ఉంటాయి చూడు, నాకు అలా అనిపించింది ఒకసారిగా. బట్ ఏం చేయలేం, ఇంక ఇప్పుడు తినేసి ఇక్కడి నుంచి బయలుదేరదాం కాఠ్మండూకి. ఇక్కడ బాగుంటుందని చెప్పాడు. మనకి ఇమిగ్రేషన్లో పెద్ద ఏం తీసుకోలేదు బ్రో. బండి పేపర్లు, ఆర్సీ, మన డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు కూడా తీసుకున్నారు. ఇక్కడ ఆధార్ కార్డే తీసుకున్నారు. ఓటర్ ఐడి అంటే వాళ్ళు ఓటర్ ఐడి కార్డు ఏం తీసుకోలేదు. అండ్ ఆల్సో ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్లు కొద్దిగా ఎక్కువే ఉన్నాయి అన్నీ. సిమ్ కార్డుకి 1000 రూపాయలు తీసుకున్నాడంటే అర్థం చేసుకో. అంటే ప్యాకేజ్ 1 month అనుకుంటా, 25 GBకి 1000 రూపాయలు, అది పొజిషన్. అండ్ ఆల్సో ఫుడ్ ప్రైజెస్ కూడా ఫుడ్ ప్రైజెస్ మాత్రం ఇండియాతో కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంది, బట్ బాగుంది. ఇక్కడి నుంచి మనకు కాఠ్మండు 710 kilometers. అండ్ ఇక్కడ వాళ్ళని అడిగితే రేపు మార్నింగ్ 10 కల్లా వెళ్ళిపోతావు లేవు బ్రో అన్నారు. రేపు మార్నింగ్ 10 కాకపోయినా ఈవినింగ్కి వెళ్ళినా పర్లేదు, కొద్దిగా మెల్లిగా వెళ్తే అదే చాలు. నాకు ఇండియా వైబ్సే అవుతుంది నేపాల్ వచ్చిన. రోడ్లు, మనుషులు. ఇంకెళ్ళిపోతాం. ఇంకా మనకి స్టాప్స్ ఏం లేవు పెద్ద. ఇక్కడ పెట్రోల్ పంపులు కూడా ఎప్పుడో ఏదో అదేంటి పురాతన కాలంలో ఉన్న పెట్రోల్ పంప్స్ లాగా ఉన్నాయి చూస్తుంటే. బట్ ఇండియా కంటే చాలా రేట్ ఎక్కువ ఇక్కడ. నేను ఇందాక లంచ్ చేస్తే బిల్లు 900 NPA అయింది. 900 NPA అయింది. INRలో 524 సంథింగ్ ఎంత చెప్పాడు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనీ ఎక్స్చేంజ్కి నీకు ఎవరో ఒకరు ఇచ్చేస్తారు. లైక్ అక్కడే ఎవడో ఒకడు ఉంటాడు. 10,000కి మార్చుకుంటే ఒక 1000 రూపాయలు బొక్క. అంటే యూజువల్గా 10,000కి మార్చుకుంటే 16,000 ఇవ్వాలి, కానీ 15,500 ఇచ్చి 500 పట్టుకుంటారు. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి. బట్ బెటర్ ఆప్షన్ ఏంటంటే అక్కడ మార్చుకోకుండా ఉత్తరాఖండ్ నుంచి వస్తుంటే ఈ మహేంద్ర నగర్ సిటీలోకి వచ్చి నువ్వు ఏ హోటల్లో ఫుడ్ తింటావో ఆన్ని అడిగితే వాడు ఇచ్చేస్తాడు డబ్బులు, ఏమండవు. ఇంకెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. 5:30 వరకు వెళ్దాం అనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ సన్ ఎంతకి తగ్గిపోద్ది అనేది మనకు ఐడియా లేదు, అందుకు ఇంకా 5:30 తర్వాత ఇంకెక్కడ కుదిరితే అక్కడ ఆపుకొని స్టే తీసుకోవడమే. ఈ బ్రిడ్జ్ భలే ఉంది బ్రో, పెద్ద పెద్ద కేబుల్స్ తోటి. ఫోటోగ్రఫీ కూడా నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ అమ్మ ఇంతమంది జనాలు. టైర్ తెగింది పోయి బండిది తీసుకోబోతున్నా. टायर पेलिंदी। क्या करते हो आप? क्या करते हो? मैं मतलब मार्च तक बैंगलोर पे जॉब किया था, वो छोड़ के आ गया। क्या हो बाय प्रोफेशन? क्या हो? सॉफ्टवेयर पे। सॉफ्टवेयर इंजीनियर? हाँ ऑपरेशन, हाँ सॉफ्टवेयर पे ही है। छक 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 మన బండిది బ్యాక్ సైడ్ టైరు బ్లాస్ట్ అయింది బ్రో. లిటరల్లీ అడవి మధ్యలో బ్లాస్ట్ అయింది. అది కూడా టైగర్ రిజర్వాయర్. అండ్ అటు సైడ్ వెళ్ళి ఒక పంచరాయిని తీసుకొని వచ్చి
ఎదురుగా వ్యాన్ వెళ్తుంది కదా, దాంట్లో అందరం వచ్చి మళ్ళీ ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి మిలిటరీ దాన్ని ఏమంటారు ఆర్మీ వాళ్ళని తీసుకొని వచ్చి సెక్యూరిటీకి పెట్టి బండికి టైర్ మార్పించి అప్పుడు బయలుదేరుతున్నాం. లిటరల్లీ మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్. మొత్తం పంచర్ అయిపోయిన తర్వాత అక్కడున్న ఫారెస్ట్ ఆయన చెప్తున్నాడు, అంటే ముగ్గురు ఆర్మీ నుంచి వచ్చారు, ఒకరు ఫారెస్ట్ నుంచి వచ్చారు. ఆ ఫారెస్ట్ ఆయన చెప్తున్నాడు ఎగ్జాక్ట్గా మేము వచ్చేదానికి 15 minutes ముందు ఈ బండి పక్క నుంచి టైగర్ వెళ్ళిందంట. ఆయన ఎలా తెలుస్తారంటే ఆ ఎదురుకు చూడు కెమెరా ఉంది కదా, మాకు లైవ్ ఫీడ్ వచ్చింది. ఇక్కడ బండి ఆగిపోయినప్పుడే మేము అవతల వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము ఇలా బండి ఆగిపోయింది అని. వాళ్ళు వచ్చేలోపు నువ్వు వెళ్ళిపోయావు అన్నాడు. లిటరల్ 2 నిమిషాలు నోట్లోకి వచ్చింది నాకు. కాకపోతే మొత్తం ఇప్పుడు పని అయిపోయింది. ఎంత అడుగుతాడో తెలియదు, చూద్దాం ఎంత అడుగుతాడో అనేది. టైర్కి ఎంత అవుద్దో, ఆ వ్యాన్కి ఎంత ఇవ్వాలో నో ఐడియా. సో వీల్ సీ, బట్ ఇట్స్ రియల్లీ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. లిటరల్లీ మిడ్ ఆఫ్ ద ఫారెస్ట్. ఈ ఎక్స్పీరియన్స్ ఇంకేం చేసినా దొరకదు. అండ్ రోడ్డు మీద మేము ఆ వ్యాన్లో వచ్చేటప్పుడు నక్కలు, జింకలు, అడవి పందులు రోడ్డు దాడుతున్నాయి. బట్ ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు. అండ్ బండికి వేసిన టైర్ కూడా కరెక్ట్ బండి సైజ్ కాదు, 0.5 inch బండి సైజ్ కంటే తక్కువ. బట్ ఇట్స్ లిటరల్లీ గుడ్ వన్. మనం ఇంక ఇప్పుడు కాఠ్మండు దాకా వెళ్ళలేం. సో మిడిల్లో ఆగి, మిడిల్లో ఏంట్లే ఫారెస్ట్ దాటంగానే ఒక హోటల్ ఉంది, అక్కడ ఆగేసి ఇంకా నైట్ స్టే చేసి అక్కడి నుంచి కాఠ్మండు వెళ్ళాల్సిందే. ఇంక ఇప్పుడు నాకు కూడా ఓపిక లేదు. లిటరలీ 2.5 hours, నియర్లీ 2.5-3 hours ఇక్కడే పోయింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడుండ క్యాబ్ అయినా ఏం చెప్పాడంటే, రేపు మార్నింగ్ 7కి యూజువల్గా నేను ఇక్కడ 8కి స్టార్ట్ అవుతాను కాఠ్మండు వెళ్ళాలంటే, నైట్ 9 కల్లా వెళ్ళిపోతాను అన్నాడు. మనం ఎలాగో 5కి స్టార్ట్ అవుతున్నాం, 5-6 ఆ టైంకి. మనం ఆల్మోస్ట్ అదే టైంకి వెళ్తాం. సో ఇట్స్ ఓకే, వీ కెన్ గో. బట్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్.